వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఇండి కూటమికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. 2 ఏళ్లలో దాని బలం రోజు రోజుకు క్షీణిస్తూ వస్తుంది. 2029 నాటికి అసలు ఈ కూటమి నిలబడటమే పెద్ద టాస్క్ అంటున్నారు విశ్లేషకులు. భారత రాజకీయాల్లో ప్రతిపక్షాలన్నీ కలిసి ఇండి కూటమిగా ఏర్పరచుకున్నాయి. ఇక వీటి బలాబలాలు గత 2 ఏళ్లలో ఎలా మారిపోయాయో చూపే ఒక షాకింగ్ రిపోర్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఆ గ్రాఫ్ ప్రకారం చూస్తే జూన్ 13, 2024 పరిస్థితి అంటే ఎన్నికల తర్వాత మొత్తం పార్టీలు 28, లోక్సభ ఎంపీలు 234, రాజ్యసభ ఎంపీలు 95. అధికారంలో ఉన్న రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ మరియు జార్ఖండ్. ఇక ఇప్పుడు జూన్ 8, 2026 ఆ రిపోర్టు చూస్తే మొత్తం పార్టీలు 28 నుంచి 20కి పడిపోయాయి. లోక్సభ ఎంపీలు ఈ 234 నుంచి 209కి తగ్గిపోయారు. రాజ్యసభ ఎంపీలు 95 నుంచి 65కు పడిపోయారు. ఇక అధికారం పోగొట్టుకున్న రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ చేజారిపోయింది, ఢిల్లీలో అధికారం పోయింది, తమిళనాడు ప్రజలకు ఏకంగా టీవీకే పార్టీకి పట్టం కట్టారు. ఇప్పుడు అసలైన సవాల్ ఏంటంటే పార్టీలు తగ్గాయి, ఎంపీల బలం తగ్గింది, కీలక రాష్ట్రాల్లో పట్టు తప్పింది. ఈ పరిణామాలు చూస్తుంటే వచ్చే 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి ఎన్డీఏ కూటమిని ఓడించడం కంటే అసలు ఈ ఎన్డీ కూటమిని ముక్కలు కాకుండా కలిసికట్టుగా ఉంచుకోవడమే వీళ్ళకి అన్నిటికంటే అతిపెద్ద సవాలుగా మారింది అని మాట్లాడుతున్నారు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి మీ సహాయం చాలా చాలా అవసరం. సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాను. సహాయం చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.